అందరికీ శర్వాణి, రేణుక, అమృత విడిపోయారని మాత్రమే తెలుసు. కానీ మేం చనిపోతే తప్ప మేం ముగ్గురం విడిపోమని బహుశా ఎవరికి తెలియకపోవచ్చు. మాధవ్ చేసిన పని వల్ల మా రేణు భవిష్యత్తులో సంతోషపడుతుందేమో గాని ఈ క్షణంలో తనక్కడ బాధపడుతుంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని పెళ్లి మండపం వరకు తీసుకొచ్చాక ఆ అమృతి పెళ్లి కొడుకేవో మాయ మాటలు చెప్పి పెళ్లి ఆపేసిందని నా మీద అందరూ దుమ్మెత్తి పోస్తారు. మా అమ్మ చనిపోయినప్పుడు ఎన్ని అవమానాలకి గురయ్యానో అవే అవమానాలు మళ్ళీ నాకెదురవ్వబోతున్నాయని నాకు అర్థమైంది. ఏంటమృత, నువ్వు మంచి చేయాలని కోరుకుంటుంటే అది నీకు శాపమై చుట్టుకుంటోంది. నా జాతకమే ఇంతేనేమో ఆంటీ. మా రేణు, శర్వాణిలు ఈరోజు నన్ను అసహించుకున్నా రేపు వాళ్ళు సంతోషంగా ఉంటారు. నా ఫ్రెండ్స్ సంతోషం కోసం ఈ బాధలు భరించక తప్పదు. నువ్వు మాకు అదృష్టం, నువ్వు నీకు దురదృష్టం. ఎన్ని బాధల్ని కడుపులో పెట్టుకుంటావు అమృత. జీవితాన్ని మార్చలేరు. అమ్మా రేణుక, ఇలా జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదమ్మా. తాతయ్య, నాకెందుకు తాతయ్య భర్త? నేను ఈ పెళ్ళి ఆగిపోయిందని బాధపడ్డం లేదు. నాకు, నా కొడుక్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీరంతా ప్రయత్నిస్తున్నారు చూసారా? దానికి తాతయ్య బాధపడుతున్నారు. నా జీవితాన్ని మార్చడం కష్టం తాతయ్య. నాకింతవరకే రాసి పెట్టాడా దేవుడు. దయచేసి ఇక నన్ను వదిలేయండి.
ఇలాంటి సంఘటనలు కొత్త కాదు. ఈ విషయం ఇతడితో మర్చిపోండి. నా మీద జాలి చూపించడం నేను భరించలేను తాతయ్య. అమ్మా రేణుక, మొదటిసారి నిన్ను కలిసినప్పుడు నీకు తల్లి లాంటి దాన్ని అని అన్నాను. ఇప్పుడు ఒక తల్లిగా నా కొడుకు చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించమ్మా. ఆంటీ, దయచేసి మీరెవరిని నిందించకండి. నా జీవితం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఒక్క రాత్రికి రాత్రి ఎవరి జీవితాల్ని మార్చలేవు. ఇందులో మీ అబ్బాయిని అనడానికి ఏమీ లేదు. పెద్ద మనసుతో నువ్వు అలా మాట్లాడినా నా కొడుకు ఇవాళ నన్ను తలదించుకునేలా చేశాడు. మీ అందరి ముందు తలదించుకుని వెళ్తున్నాను. నన్ను క్షమించమ్మా. అమ్మా శర్వాణి, ఈ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకోబోతున్న రేణుక పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించాలని అనుకుంటున్నానని నా మనస్సులో మాట నీతో చెప్పుకున్నాను. నేను బతుకుండగానే నా మనోరాలు రేణుక జీవితాన్ని ఏదో ఒక దారి చేద్దామని అనుకున్నాను. రేణుక వైపు చూసి మాట్లాడే ధైర్యం నాకు లేదు. నా పక్షాన క్షమాపణలు అడిగానని రేణుకి నువ్వే చెప్పమ్మా. తాతయ్య, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి తాతయ్య? ఇప్పుడు ఏం జరిగిందని తాతయ్య? నేను పడ్డ బాధలో ఇదో పెద్ద బాధ. ఎందుకు తాతయ్య మీరు బాధపడి నన్ను బాధ పెడతారు? మీరు బాధపడకండి తాతయ్య. మేము నీ మనసులో లేని ఆలోచనలు తీసుకొచ్చి ఇప్పుడు పెళ్లి పీటలు దాకా వచ్చాక మేము చూస్తుండగానే మాధవి పెళ్లి నేను చేసుకోనని చెప్పి వెళ్ళిపోతుంటే తనని అంచనా వేయడంలో నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. నీకున్న ప్రాబ్లమ్స్ చాలక ఈరోజు ఈ సమస్య వచ్చింది. అది నా వల్లే రేణు. తాతయ్య నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాధవిలా నట్టేట్లు ముంచేసి వెళ్ళిపోయాడు. ఇది పూర్తిగా నా ఫెయిల్యూరే. నీ జీవితంతో నేను కూడా ఆటలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు రేణు.
ఇన్నాళ్ళు నీ కన్నీళ్ళు తుడవాలనుకున్న నేను ఈరోజు నీకు కన్నీళ్ళు తెప్పించాను. సారీ రేణు. శర్వాణి, మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. ఇప్పుడు మాధవ్ వల్ల కలిగిన బాధ కంటే మీరందరూ నాకు క్షమాపణలు చెప్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది. దయచేసి నన్ను ఓదార్చాలని కానీ నాకు ధైర్యం చెప్పాలని కానీ ట్రై చేయకండి. నా జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు జరిగాయి. అందులో ఇదొకటి అనుకోండి. మీరందరూ బాధపడి నన్ను బాధ పెట్టకండి. ఇక అందరూ ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి. సారీ అమ్మా, నేను ఎందుకు ఇలా చేశానని. నువ్వు శర్వాణిని తప్ప ఎవరిని చేసుకోనని 6 సంవత్సరాలుగా చెబుతుంటే అప్పుడు కొట్టాల్సిన దెబ్బరా ఇది. అమ్మా, పరిస్థితి అర్థం చేసుకో. ఈ దెబ్బ నువ్వు రేణుకని పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పినప్పుడే కొట్టాల్సింది. కానీ చాలా ఆలస్యమైంది. ఛ! నా కడుపున చెడు పుట్టావు కదరా. ఒక ఆడపిల్ల జీవితాన్ని పెళ్లి మండపం వరకు తీసుకొచ్చి నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పి నువ్వు మగాడివి కాబట్టి సింపుల్ గా బయటికొచ్చేశావు. మరి ఆ ఆడపిల్ల రేపు అందరిలో తలెత్తుకుని ఎలా తిరుగుతుందిరా? కాస్తైనా ఆలోచించావా? ఇంతకాలం నేను నీకు నేర్పిన సంస్కారం ఇదేనా అని నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. అమ్మా,
నేను ఈరోజు తీసుకున్న నిర్ణయం ఆలస్యం అయిండొచ్చు, కానీ నిన్నటి వరకు నీది కూడా ఇదే నిర్ణయం. ఈ పెళ్ళి ఆగినందుకు రేణుక 4 రోజులు బాధపడి మర్చిపోతుంది, కానీ పెళ్లి జరిగింటే తన జీవితాంతం బాధపడి ఉండేది. ఓహో, ఈ విషయం నీకు చివరి సమయంలో తెలిసిందా? ఇన్నాళ్ళు నేను వద్దు వద్దని చెప్పినా వినకుండా పెళ్లి దాకా తీసుకొచ్చావు. ఏ ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నావా? ఆడదాని ఉసురు తగిలితే అది ఎలా ఉంటుందో తెలుసా నీకు? గాంధారి శాపంతో భగవంతుడైన శ్రీకృష్ణుడే అవతారం చాలించాడ్రా. భారతంలోని 18 పర్వాలలో ఒక పర్వం స్త్రీ పర్వం రా. మన హైందవ జాతి స్త్రీకిచ్చిన గౌరవం రా అది. స్త్రీలు పూజింపబడే చోట దేవతలు తిరుగుతారంటారు పెద్దలు. అమ్మా, మన కమిషనర్ గారి ముందు నేను తలదించుకుంటే తట్టుకోలేని మాధవ్ గారు ఈరోజు అందరి ముందు చాలా బాగా అవమానించారు. ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా మాధవ్? చల్లారిందా మాధవ్? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మీ అమృత మేడం. ఆవిడ గారి డైరెక్షన్ లో ఇన్నాళ్ళు బాగానే యాక్ట్ చేసావు మాధవ్. శర్వాణి ప్లీజ్, అనవసరంగా ఇప్పుడు అమృత గారిని ఇందులో ఇన్వాల్వ్ చేయకు. ఇది నా నిర్ణయం, దీంట్లో అమృత గారికి ఏ సంబంధం లేదు. అమృత గారు ఏంటి మాధవ్, ఈ మధ్య ఆవిడ గారి మీద బాగా రెస్పెక్ట్ పెరిగిపోయిందే. నువ్వు అమృత కలిసి మమ్మల్ని ఇంత దొంగ దెబ్బ కొడతారని అనుకోలేదు మాధవ్. శర్వాణి, నేను చేసిన తప్పుకి నన్ను క్వశ్చన్ చేసే అధికారం నీకుంది, కానీ నేను చేసిన దానికి అమృతపై రుద్దడం కరెక్ట్ కాదు. అమృతని వెనకేసుకుని రావాలని ట్రై చేయకు మాధవ్. అమృత ఫోన్ చేసి చెప్పిన తర్వాతే నువ్వీ పెళ్లి చేసుకునని చెప్పావు. శర్వాణి, ఇది మన సమస్య, ఇందులో వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయకు. చాలు మాధవ్. ఇదిగో పెళ్లి మండపంలో నువ్వు వదిలేసి వచ్చిన నీ ఫోన్. ప్లాన్ ప్రకారం అమృత ఫోన్ చేయడం, ఆవిడ గారు చెప్పగానే నువ్వు లేచి బయటికి రావడం, పైగా మా దగ్గర నుంచి నేరుగా అమృతని కలవడం. నాకంతా తెలిసిపోయింది మాధవ్. ఇంత నమ్మక ద్రోహం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? నా నీడను కూడా నమ్మని నేను నిన్ను నమ్మాను. అమృతకి అమ్ముడిపోయే ఇదంతా చేశావు కదా.
పెళ్ళి ఆపేస్తే నీకు ఎంతిస్తానని ఆఫర్ చేసింది అమృత. అమృత ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని నాకు పోటీగా ట్రై చేస్తుంటే నా మీద గెలవడం తన వల్ల కాదనుకున్నాను. నువ్వే ఇలా చేస్తావని అనుకోలేదు. నువ్వు మోసం చేసింది మా రేణుని కాదు, నన్ను 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 మగాళ్ళంటేనే అసహించుకునేలా చేసావు. అమృత నాపైన రివెంజ్ తీర్చుకోవడం కోసం నువ్వు పావుగా మారతావని అనుకోలేదు మాధవ్. శర్వాణి, నీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. అసలు నేను ఈ పెళ్లి ఒప్పుకోవడానికి కారణం నువ్వన్నది ఎంత నిజమో, నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి కూడా కారణం నువ్వే, కారణం నువ్వే, కారణం నువ్వే, కారణం నువ్వే, కారణం నువ్వే, కారణం నువ్వే, కారణం నువ్వే. అబ్బబ్బబ్బబ్బా, చూసారా ఆంటీ మీ కొడుకు ఏం చెప్తున్నాడో? అటు తిప్పి ఇటు తిప్పి ఇప్పుడు వేలు నా వైపు చూపిస్తున్నాడు. మా రేణుని నువ్వు పెళ్లి చేసుకోనని చెప్పడానికి కారణం అమృత కాదా, నేనా? సందీప్, సందీప్ ప్లీజ్, ఎవరైనా చూస్తే బాగోదు. ఆ కార్తీక్ గాడు మంచోడు కదా, నీకు బాగా నచ్చాడు కదా, మేనేజింగ్ డైరెక్టర్ గా వాడిని అపాయింట్ చేసుకోండి. ఆ మాట నిలబెట్టుకుంటానని మాటిచ్చానా? అదే కదా ఇంపార్టెంట్. అయినా ప్రతి చిన్న విషయానికి డిస్టర్బ్ అయిపోతూ నన్ను బ్లేమ్ చేస్తావేంటి? అబ్బో, చాలానే ఉందే వ్యవహారం. మీరు బాధపడుతున్నారు అన్న ఒక్క కారణం వల్ల నేను తిరిగి వచ్చి మనోహర్ గారి దగ్గర జాబ్లో జాయిన్ అయ్యాను. అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఆఫ్ కోర్స్, కాదని ఎవరన్నారు? అందుకు థ్యాంక్స్ కూడా చెప్పాను కదా, మర్చిపోయారా?